మొట్టమొదటిసారి గృహస్థునిగా శ్రీ అయ్యప్ప స్వామి దర్శనమిచ్చు సుజాతనగర్ సకల దేవత ఆలయ ప్రాంగణమునందు పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ నిర్మాణ ధర్మకర్త డాక్టర్ వాకా చంద్రశేఖర్ రెడ్డి మల్లికా దంపతుల పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవంగా పురస్కరించుకుని మహా తిరువీధి నిర్వహించారు. అనంతరం సాయంత్రం శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పద్ధతిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించి గురుస్వాములు మాలధారణ గావించిన భక్తులు పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో శేఖర్ స్వామి మాట్లాడుతూ ఉత్సవ విశేషాలు వివరించారు. స్వామి ఈరోజు సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో నవంబర్ 16వ తారీఖున 18వ పడి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి కూడా జనవరి మనకి 14, 15వ తారీఖుల వరకు కూడా నిర్విరామంగా ఈ యొక్క పడి పూజ కార్యక్రమాలు జరుపుకుంటాయి. భక్తులు ఎవరన్నా పడి పూజ చేయించుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ తమ పేరు నమోదు చేయించుకొని పడి పూజ కార్యక్రమాలు జరిపించుకోవచ్చు. ఈ దేవాలయ విశిష్టత ఇంతకుముందు చెప్పినట్టు అందరికీ తెలిసిందే. పూర్ణ పుష్కల ధర్మశాస్త్ర గృహస్థుడిగా కిందన, అదేవిధంగా పైన మణికంఠుడు అకుంఠిత బ్రహ్మచారిగా మణికంఠుడిగా పైన ఇద్దరు కలిసి ఉన్నటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ దేవాలయం. ఇటువంటి విశిష్టమైన దేవాలయంలో జరుగుతున్నటువంటి యొక్క పడి పూజ కార్యక్రమానికి విశేషంగా ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ స్వామివారిని దర్శించి స్వామి కృపపాత్రలవుతారని ఆశిస్తున్నాము. ఈ 18వ శబరిమలలో కూడా ఇదే రోజున నవంబర్ 16వ తారీఖున మొట్టమొదటిసారిగా పడి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ మండలానికి మొదటి పడి పూజగా ఈ రోజు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి సేమ్ శబరిమలలో కూడా ఏ విధంగా జరుపుతున్నాం అదేవిధంగా మన సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి కూడా అదేవిధంగా నిర్విరామంగా పూజా కార్యక్రమాలు జరపడతాయి. స్వామి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అందులో భాగంగా 108 కలశాలతో చిన్నముషుడ పాత గ్రామం నుంచి కూడా మన పరదేశం తల్లిపీఠం నుంచి ప్రారంభమయ్యి రామారావు గురుస్వామిని కలుపుకొని ఆయన శిష్యులను కూడా కలుపుకొని అదేవిధంగా సుజాత నగర్ పీఠం నుంచి కూడా వెళ్ళినటువంటి స్వాములందరూ కలిసి ఊరేగింపుగా పేటతుళ్ళాడుతూ స్వామి యొక్క ఔన్నత్యాన్ని స్వామివారు నేర్పినటువంటి యొక్క పేటతుల్లి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేసుకుంటూ అయ్యప్ప అందరి దేవుడు, అయ్యప్ప అనేటువంటి వారికి ఎవరు కూడా భయపడి దూరంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. అయ్యప్ప ఎంత కళ్యాణకారకుడు అంటే ఆ విధంగా మనం ఆ స్వామిని కనుక సేవించుకున్నట్టయితే పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి యొక్క పల్లకి సేవ ఉదయం కూడా కలశాలతో పాటు పల్లకిని కూడా ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ కలశాలు ఎవరెవరైతే ఏ పంచద్రవ్యాలు తీసుకొచ్చారో ఆ యొక్క పంచద్రవ్యాలతో వారే స్వయంగా స్వహస్తాలతో అభిషేకం చేయడం కూడా జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం ఈ యొక్క 18వ పడి పూజ కార్యక్రమం జరుగుతుంది. స్వామి